ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ పాఠ్యపుస్తకంలోని 11వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 11వ పాఠం నక్షత్రాలు సౌర కుటుంబం. ఇందులో 114 నుంచి 133 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్న చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎప్పుడు భారత కాలమానం ప్రకారం అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిసారిగా చంద్రునిపై అడుగుపెట్టాడు? 1 జూలై 21, 1979, 2 జూలై 21, 1969, 3 జూలై 11, 1959, 4 జూలై 11, 1969. ఎప్పుడు భారత కాలమానం ప్రకారం అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిసారిగా చంద్రునిపై అడుగుపెట్టాడు? 1 జూలై 21, 1979, 2 జూలై 21, 1969, 3 జూలై 11, 1959, 4 జూలై 11, 1969. కాసియోపియా చూడటానికి ఎలా ఉంటుంది? 1 వక్రీకరించిన ఎస్ లేదా ఏ అక్షరం, 2 గరిట, 3 వక్రీకరించిన డబ్ల్యూ లేదా ఎం అక్షరం, 4 వేటగాని బెల్ట్. కాసియోపియా చూడడానికి ఎలా ఉంటుంది? 1 వక్రీకరించిన ఎస్ లేదా ఏ అక్షరం, 2 గరిట, 3 వక్రీకరించిన డబ్ల్యూ లేదా ఎం అక్షరం, 4 వేటగాని యొక్క బెల్ట్. సూర్యుడు భూమికి దాదాపు ఎంత దూరంలో ఉన్నాడు? 1 150 మిలియన్ కిలోమీటర్లు, 2 155 మిలియన్ కిలోమీటర్లు, 3 145 మిలియన్ కిలోమీటర్లు, 4 160 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుడు భూమికి దాదాపు ఎంత దూరంలో ఉన్నాడు? 1 150 మిలియన్ కిలోమీటర్లు, 2 155 మిలియన్ కిలోమీటర్లు, 3 145 మిలియన్ కిలోమీటర్లు, 4 160 మిలియన్ కిలోమీటర్లు. సప్తర్షి గరిట ఆకారం యొక్క గిన్నెలో ఎన్ని నక్షత్రాలు మరియు కాడలో ఎన్ని ఉన్నాయి? 1 3 4, 2 3 5, 4 2 3, 4 4 3. సప్తర్షి గరిట ఆకారం యొక్క గిన్నెలో ఎన్ని నక్షత్రాలు మరియు కాడలో ఎన్ని ఉన్నాయి? 1 3 4, 2 3 5, 3 2 3, 4 4 3. హంటర్ అని దేనిని పిలుస్తారు? 1 ఓరియన్, 2 సిరియస్, 3 సప్తర్షి, 4 కాసియోపియా. హంటర్ అని దేనిని పిలుస్తారు? 1 ఓరియన్, 2 సిరియస్, 3 సప్తర్షి, 4 కాసియోపియా. ఉర్సా మేజర్ని ఏమని పిలుస్తారు? 1 బిగ్ డిప్పర్, 2 సప్తర్షి, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఉర్సా మేజర్ని ఏమని పిలుస్తారు? ఉర్సా మేజర్ని ఏమని పిలుస్తారు? 1 బిగ్ డిప్పర్, 2 సప్తర్షి, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ప్రాక్సిమా సెంటారి భూమికి దాదాపు ఎంత దూరంలో ఉంది? 1 40 ట్రిలియన్ కిలోమీటర్లు, 2 50 ట్రిలియన్ కిలోమీటర్లు, 3 40 బిలియన్ కిలోమీటర్లు, 4 50 బిలియన్ కిలోమీటర్లు. ప్రాక్సిమా సెంటారి భూమికి దాదాపు ఎంత దూరంలో ఉంది? 1 40 ట్రిలియన్ కిలోమీటర్లు, 2 50 ట్రిలియన్ కిలోమీటర్లు, 3 40 బిలియన్ కిలోమీటర్లు, 4 50 బిలియన్ కిలోమీటర్లు. మహాశివరాత్రి క్షీణిస్తున్న చంద్రుని ఎన్నవ రాత్రి జరుపుకుంటారు? 1 12వ రాత్రి, 2 14వ రాత్రి, 3 13వ రాత్రి, 4 11వ రాత్రి. మహాశివరాత్రి క్షీణిస్తున్న చంద్రుని ఎన్నవ రాత్రి జరుపుకుంటారు? 1 12వ రాత్రి, 2 14వ రాత్రి, 3 13వ రాత్రి, 4 11వ రాత్రి. చంద్రునిపై అడుగుపెట్టిన వారిలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత ఎవరు నిలిచారు? 1 అలాన్ షెపర్డ్, 2 అలాన్ బీన్, 3 పీట్ కాన్రాడ్, 4 ఎడ్విన్ ఆల్డ్రిన్. చంద్రునిపై అడుగుపెట్టిన వారిలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత ఎవరు నిలిచారు? 1 అలాన్ షెపర్డ్, 2 అలాన్ బీన్, 3 పీట్ కాన్రాడ్, 4 ఎడ్విన్ ఆల్డ్రిన్. శీతాకాలంలో రాత్రి యొక్క మొదటి భాగంలో కనిపించేది? 1 సిరియస్, 2 కాసియోపియా, 3 ఓరియన్, 4 సప్తర్షి. శీతాకాలంలో రాత్రి యొక్క మొదటి భాగంలో కనిపించేది? 1 సిరియస్, 2 కాసియోపియా, 3 ఓరియన్, 4 సప్తర్షి. ఒక నెలలో కనిపించే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన విధాకారం ఏమని అంటారు? 1 చంద్రకళలు, 2 సూర్యకళలు, 3 నక్షత్రాలు, 4 జ్వాలలు. ఒక నెలలో కనిపించే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన వివిధ ఆకారాలు ఏమని అంటారు? 1 చంద్రకళలు, 2 సూర్యకళలు, 3 నక్షత్రాలు, 4 జ్వాలలు. దీనిని శీతాకాలంలో సాయంకాల సమయంలో చూడవచ్చు? 1 సిరియస్, 2 సప్తర్షి, 3 ఓరియన్, 4 కాసియోపియా. దీనిని శీతాకాలంలో సాయంకాల సమయంలో చూడవచ్చు? 1 సిరియస్, 2 సప్తర్షి, 3 ఓరియన్, 4 కాసియోపియా. నెలవంక కనిపించిన మరుసటి రోజు ఏమి జరుపుకుంటారు? 1 గురునానక్ పుట్టినరోజు, 2 ఈద్ ఉల్ ఫితర్, 3 బుద్ధ పూర్ణిమ, 4 దీపావళి. నెలవంక కనిపించిన మరుసటి రోజు ఏమి జరుపుకుంటారు? 1 గురునానక్ పుట్టినరోజు, 2 ఈద్ ఉల్ ఫితర్, 3 బుద్ధ పూర్ణిమ, 4 దీపావళి. ధ్రువ నక్షత్రం ఏ గోళం నుండి కనిపించదు? 1 తూర్పు అర్ధగోళం, 2 ఉత్తరార్ధగోళం, 3 పశ్చిమార్ధగోళం, 4 దక్షిణార్ధగోళం. ధ్రువ నక్షత్రం ఏ గోళం నుండి కనిపించదు? 1 తూర్పు అర్ధగోళం, 2 ఉత్తరార్ధగోళం, 3 పశ్చిమార్ధగోళం, 4 దక్షిణార్ధగోళం. ఏది భూమి యొక్క భ్రమణక్షానికి దగ్గరగా ఉంటుంది? 1 ధ్రువ నక్షత్రం, 2 సూర్యుడు, 3 సప్తర్షి, 4 ఓరియన్. ఏది భూమి యొక్క భ్రమణాక్షానికి దగ్గరగా ఉంటుంది? 1 ధ్రువ నక్షత్రం, 2 సూర్యుడు, 3 సప్తర్షి, 4 ఓరియన్.
ఓరియన్‌లో కూడా ఎన్ని ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉంటాయి? 1 6 లేదా 7, 2 5 లేదా 6, 3 7 లేదా 8, 4 8 లేదా 9. ఓరియన్‌లో కూడా ఇన్ని ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉంటాయి. 1 6 లేక 7, 2 5 లేక 6, 3 7 లేక 8, 4 8 లేక 9. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే. ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఎప్పుడు భారత కాలమానం ప్రకారం అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదటిసారిగా చంద్రునిపై అడుగుపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ 2 జూలై 21, 1969. 6, 9 అది గుర్తుపెట్టుకోండి. 1969. ఎప్పుడు అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదటిసారిగా చంద్రునిపై అడుగుపెట్టారంటే జూలై 21, 1969. కరెక్ట్ ఆన్సర్ 2. కాసియోపియా చూడడానికి ఎలా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 3 వక్రీకరించిన డబ్ల్యూ లేదా ఎం అక్షరం. కాసియోపియా చూడడానికి ఎలా ఉంటుందండి? వక్రీకరించిన డబ్ల్యూ లేదా ఎం అక్షరం. కరెక్ట్ ఆన్సర్ 3. సూర్యుడు భూమికి దాదాపు ఎంత దూరంలో ఉన్నాడు? కరెక్ట్ ఆన్సర్ 1 150 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుడు భూమికి దాదాపు ఎంత దూరంలో ఉన్నాడంటే 150 మిలియన్ కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 1. సప్తరిషి గరిట ఆకారం యొక్క గిన్నెలో ఎన్ని నక్షత్రాలు మరియు కాడలో ఎన్ని ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 4 3. ఇక్కడ సప్తరిషి గరిట భాగంలో గరిట ఆకారం యొక్క గిన్నెలు అయితే 4, కాడలు అయితే 3. గుర్తుపెట్టుకోండి. గిన్నెలు అయితే 4, కాడలు అయితే 3. కరెక్ట్ ఆన్సర్ 4 4 3. హంటర్ అని దేనిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 1 ఓరియన్. హంటర్ అని దేనిని పిలుస్తారంటే ఓరియన్. కరెక్ట్ ఆన్సర్ 1. ఉర్సా మేజర్‌ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. బిగ్ డిప్పరు, సప్తర్షి లేదా బిగ్ బేర్. ఉర్సా మేజర్‌ని ఏమని పిలుస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. బిగ్ డిప్పర్ అని, సప్తర్షి అని, బిగ్ బేర్ అని కూడా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రాక్సిమా సెంటారి భూమికి దాదాపు ఎంత దూరంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1 40 ట్రిలియన్ల కిలోమీటర్లు. ప్రాక్సిమా సెంటారి అంటే సూర్యుని తర్వాత భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం ప్రాక్సిమా సెంటారి. భూమికి దాదాపు ఎంత దూరంలో ఉందంటే 40 ట్రిలియన్ కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 1. మహాశివరాత్రి క్షీణిస్తున్న చంద్రుని ఎన్నవ రాత్రి జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ 3 13వ రాత్రి. మహాశివరాత్రిని క్షీణిస్తున్న చంద్రుని ఎన్నవ రాత్రి జరుపుకుంటారంటే 13వ రాత్రి. కరెక్ట్ ఆన్సర్ 3. చంద్రునిపై అడుగుపెట్టిన వారిలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ 4 ఎడ్విన్ ఆల్డ్రిన్. చంద్రునిపై అడుగుపెట్టిన వారిలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత ఎవరు నిలిచారంటే ఎడ్విన్ ఆల్డ్రిన్. కరెక్ట్ ఆన్సర్ 4. శీతాకాలంలో రాత్రి యొక్క మొదటి భాగంలో కనిపించేది? కరెక్ట్ ఆన్సర్ 2 కాసియోపియా. శీతాకాలంలో రాత్రి యొక్క మొదటి కాలంలో కనిపించేది ఏంటంటే కాసియోపియా. కరెక్ట్ ఆన్సర్ 2. ఒక నెలలో కనిపించే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన వివిధ ఆకారాలను ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 1 చంద్రకళలు. ఒక నెలలో కనిపించే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన వివిధ ఆకారాలు ఏమని పిలుస్తారంటే చంద్రకళలు. కరెక్ట్ ఆన్సర్ 1. దీనిని శీతాకాలంలో సాయంకాల సమయంలో చూడవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 3 ఓరియన్. దీనిని శీతాకాలంలో సాయంకాల సమయంలో చూడవచ్చు అంటే ఓరియన్. కరెక్ట్ ఆన్సర్ 3. నెలవంక కనిపించిన మరుసటి రోజున ఏం జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ 2 ఈద్ ఉల్ ఫితర్. నెలవంక కనిపించిన మరుసటి రోజున ఏం జరుపుకుంటారంటే ఈద్ ఉల్ ఫితర్ లేదా ఈద్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. ధ్రువ నక్షత్రం ఏ గోళం నుండి కనిపించదు? కరెక్ట్ ఆన్సర్ 4 దక్షిణార్ధ గోళం. ధ్రువ నక్షత్రం ఏ గోళం నుండి కనిపించదంటే దక్షిణార్ధ గోళం. కరెక్ట్ ఆన్సర్ 4. ఏది భూమి యొక్క బ్రహ్మనాక్షానికి దగ్గరగా ఉంటుంది? ధ్రువ నక్షత్రం. కరెక్ట్ ఆన్సర్ 1. ఏది భూమి యొక్క బ్రహ్మనాక్షానికి దగ్గరగా ఉంటుందంటే ధ్రువ నక్షత్రం. కరెక్ట్ ఆన్సర్ 1. ఓరియన్‌లో కూడా ఎన్ని ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 3 7 లేక 8. ఓరియన్‌లో కూడా ఎన్ని ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉంటాయంటే 7 లేక 8. కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.